ఒకప్పుడు దేశాన్ని ప్రభావితం చేసిన మీడియా సామ్రాజ్యానికి అధిపతి, కానీ ఇప్పుడు అదే పేరు లైంగిక నేరాల కేసులో మళ్లీ వార్తల్లో నిలిచింది. అధికారం అండగా నిలవలేదు, హోదా కాపాడలేకపోయింది. చివరకు చట్టం తన పని తాను చేసింది. ఏళ్ల తరబడి కోర్టుల్లో సాగిన పోరాటం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. పేరు ఎంత పెద్దదైనా నేరం చేస్తే శిక్ష తప్పదు అనే సందేశాన్ని మరోసారి గుర్తు చేస్తోంది ఈ కేసు. తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ కు బాంబే హైకోర్టులో భారీ షాక్ తగిలింది. 2013 నాటి సంచలనాత్మక లైంగిక దాడి కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ విచారణ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసిన బాంబే హైకోర్టు ఆయన్ను దోషిగా ఖరారు చేస్తూ 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. లో మాపూసా సెషన్స్ కోర్టు ఇచ్చిన అక్విటల్ తీర్పును సవాలు చేస్తూ గోవా ప్రభుత్వం వేసిన అప్పీలుపై విచారణ జరిపిన బెంచ్ ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఐపీసీలోని రేప్ నిబంధనల ప్రకారం తేజ్పాల్ కు 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 5 లక్షల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లొంగిపోవడానికి ఆయనకు 4 వారాల గడువు ఇచ్చింది. 2013 నవంబర్లో గోవాలో జరిగిన థింక్ ఫెస్ట్ ఈవెంట్ సమయంలో హోటల్ లిఫ్ట్ లో తనపై తేజ్పాల్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆయన వద్ద పనిచేసిన ఒక మహిళా జర్నలిస్టు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. మరోవైపు కోర్టు దోషిగా ప్రకటించిన అనంతరం తేజ్పాల్ కోర్టును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను బాధితుడని చెప్పుకుంటూ కోర్టు ఉత్తర్వులపై అప్పీల్ చేసుకోవడానికి సమయం కావాలని, శిక్ష తగ్గించాలని కోర్టును వేడుకున్నారు. 7.5 साल पूरा केस लड़के हम लोग अक्विट हुए, अभी ये लोग फिर पीछे पड़ गए हैं. जो इनके साथ लोग हैं उनको तो ये सब अक्विट कर देते हैं. जिन्होंने इनके अगेंस्ट कभी भी पत्रकारिता की हो या कुछ भी कहा हो, ये उनके पीछे पड़े रहते हैं. आप लोग पत्रकार हैं, जाके देखिए पिछले 12 साल में कितना लोग को ये लोग गलत केस में फंसाया है. मेरे को भी इसी में फंसा रखा है. हमको फिर भी अक्विटल मिल गया. उसके बावजूद अब ये तो जर्नलिस्ट पे डिपेंड करता है ना कि वो जाके क्वेश्चन पूछे, सवाल पूछे. आपको पता है उमर खालिद जेल में बैठा है 6 साल से. आपको पता है शर्जील इमाम बैठा है. आपको पता है सुरेंद्र गैडलिंग बैठा है जेल में अलग अलग केसों में. भाई इतने नहीं है, कई दर्जनों लोग हैं. तो मैं भी उनमें से एक हूँ. ये बात सही है, तहलका ने पत्रकारिता की और कुछ ऐसी पत्रकारिता भी की जिससे वेस्टेड इंटरेस्ट, पॉलिटिकल इंटरेस्ट को कोई नुकसान होगा. अब उसके पीछे ये लोग बदला लेने के भाव से 13 साल से हमारे पीछे पड़े हैं. అయితే గోవా ప్రభుత్వం తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తేజ్పాల్ కు కఠిన శిక్ష విధించాలని గట్టిగా వాదించారు. సమాజానికి బలమైన సందేశం వెళ్లాలని, ఒక మహిళ వద్దు అని చెబితే దానికి వద్దనే అర్థమని ఆయన కోర్టులో స్పష్టం చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తేజ్పాల్ కు జైలు శిక్షను ఖరారు చేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై తాము త్వరలోనే సుప్రీంకోర్టులో అప్పీలు చేయనున్నట్లు తరుణ్ తేజ్పాల్ వెల్లడించారు.